డిసెంబర్ 31కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విజయభారతి. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలిగా విజయభారతి సాహ్ని బాధ్యతలు స్వీకరణ చేశారు. ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా సమక్షంలో ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్ మనీ ఎన్ని కోట్లకు పెంచనున్నారు? ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్ మనీని ఎన్ని కోట్ల రూపాయలకు పెంచనున్నారు? ఆన్సర్ 484 కోట్లు. ఆస్ట్రేలియా ఓపెన్ ప్రైజ్ మనీ 13% పెరిగిందని జనవరి 14న ప్రారంభం కానున్న టోర్నీ మొత్తం నగదు బహుమతిని 484 కోట్లకు పెంచుతున్నట్లు గ్రాండ్ స్లామ్ డైరెక్టర్ క్రెయిగ్ టైలీ తెలిపారు. జిమ్నాస్టిక్ జూనియర్ జాతీయ ఛాంపియన్గా ఎవరు నిలిచారు? జిమ్నాస్టిక్ జూనియర్ జాతీయ ఛాంపియన్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ నిషికా అగర్వాల్. జూనియర్ ఆర్టిస్ట్ జిమ్నాస్టిక్ జాతీయ ఛాంపియన్లో తెలంగాణ అమ్మాయి నిషికా అగర్వాల్ ఛాంపియన్గా నిలిచింది. 2023 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో జీడిపి వృద్ధి ఎంత శాతం నమోదైంది? 2023 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో జీడిపి వృద్ధి ఎంత శాతం నమోదైంది? ఆన్సర్ 7.7%. 2023 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో జీడిపి వృద్ధి 7.7% నమోదైందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అదేవిధంగా జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 7.6%గా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ చివరికి ఎన్ని లక్ష కోట్లకు నమోదయ్యాయి? 2023 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ చివరి నాటికి ద్రవ్యలోటు ఎన్ని లక్షల కోట్లకు నమోదైంది? 2023 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ చివరి నాటికి ద్రవ్యలోటు ఎన్ని లక్ష కోట్లకు నమోదైంది? ఆన్సర్ 9.06 లక్ష కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ చివరికి ద్రవ్యలోటు 9.6 లక్ష కోట్లకు నమోదైంది. పూర్తిగా ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల ప్రకారం ఇది 50.7% సమానమని కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఈ నివేదికను విడుదల చేసింది. ఏడాది నవంబర్లో మౌలిక రంగాల వృద్ధి ఎంత శాతం నమోదైంది? 2023 ఏడాది నవంబర్లో మౌలిక రంగాల వృద్ధి ఎంత శాతం నమోదైనది? 7.7%. ఆన్సర్ 7.8%. 2023 ఏడాది నవంబర్లో మౌలిక రంగాల వృద్ధి ఎంత శాతం నమోదైంది? 7.8%. ఈ ఏడాది నవంబర్లో 8 కీలక రంగాల ఉత్పత్తి 7.8% పెరిగింది. 2022లో ఈ రంగాల ఉత్పత్తి 5.7% వృద్ధి ఉంది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, శుద్ధ ఉత్పత్తి, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ను కీలక మౌలిక రంగాలుగా వ్యవహరిస్తారు. వీటిలో ముడి చమురు, సిమెంట్ మినహా మిగిలిన రంగాలు అన్నీ ఈ ఏడాది నవంబర్లో బలమైన వృద్ధిని కనబరిచినాయి. ఇటీవల మరణించిన దక్షిణ కొరియా నటుడు ఆస్కార్ విజేత ఎవరు? ఇటీవల మరణించిన దక్షిణ కొరియా నటుడు ఆస్కార్ విజేత ఎవరు? లీ సన్ క్యూన్. దక్షిణ కొరియా నటుడు ఆస్కార్ విజేత 2023 డిసెంబర్ 27న మరణించారు. 2020లో ఆయన నటించిన పారాసైట్ సినిమా ఉత్తమ చిత్రంతో పాటు 3 విభాగాలలో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. అంతేకాకుండా ఆస్కార్ గెలిచిన తొలి దక్షిణ కొరియా చిత్రం పారాసైట్. జీవం ఉనికిని చెప్పే కార్బన్ డైఆక్సైడ్ను ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? జీవం యొక్క ఉనికిని చెప్పే కార్బన్ డైఆక్సైడ్ను ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఆన్సర్ 1 and 2.
అమెరికా MIT మరియు బ్రిటన్లోని బర్కింగ్హామ్ విశ్వవిద్యాలయం. ఒక గ్రహ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు తక్కువగా ఉంటే అక్కడ నీరు, జీవం ఉండే అవకాశాలు తక్కువ అని అమెరికాలోని MIT మరియు బ్రిటన్లోని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. స్టాక్ మార్కెట్ల ఇన్వెస్టర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మహారాష్ట్ర. 2023లో దేశీయ స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. CERC ప్రోగ్రాంకు ఎంపికైన భారత మహిళా శాస్త్రవేత్త ఎవరు? CERC ప్రోగ్రాంకు ఎంపికైన భారత మహిళా శాస్త్రవేత్త ఎవరు? ఊర్వశి సిన్హా. కెనడా ఎక్సలెన్స్ రీసెర్చ్ చైర్ CERC ప్రోగ్రాంకు భారత మహిళా శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఊర్వశి సిన్హా ఎంపికయ్యారు. పరిశోధకులను ప్రోత్సహించేందుకు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాం ద్వారా 8 సంవత్సరాలకు గాను ఆమె $8 మిలియన్ గెలుచుకున్నారు. బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటింగ్ ల్యాబ్లో ఈమె ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. చైనా నూతన రక్షణ శాఖ మంత్రిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు? చైనా నూతన రక్షణ శాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డాంగ్ జూన్. చైనా నూతన రక్షణ శాఖ మంత్రిగా నౌకాదళ మాజీ కమాండర్ అయిన జనరల్ డాంగ్ జూన్ నియమితులయ్యారు. గతంలో ఈ పదవిలో ఉన్న జనరల్ లీ శాంగ్యూ ఆ యొక్క ప్రభుత్వం ఆయన తొలగించింది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.